మహాదేవ, చాలామంది ఏంటంటే జీవితంలో ఏదో సాధించాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టేసి బిజినెస్లు చేసేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఒక రకంగా పాపం తెలిసి తెలియక చేసిన ప్రయత్నాల వల్ల బిజినెస్ కూడా వెనకబడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ బిజినెస్లో రాణించాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు? బిజినెస్లో రాణించాలి అని అనుకునేటువంటి వారి జన్మజాతక రీత్యా నాకు ఎలాంటి బిజినెస్ అయితే సూట్ అవుతుంది అనేటువంటిది ముందుగా వారు ఎంచుకొని ముందుకు వెళ్ళాలి. ఏదో వారికి తెలిసి తెలియక ఏదో ఒక గ్రహం యోగించింది, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు యోగిస్తుంది, అమ్మయ్య ఇదే జీవితము అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓకే, ఇదే నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఎందుకు నాకు ఈ విధంగా ఉంది, మరి దీనివల్ల నాకు లాభమా నష్టమా, నా జాతకానికి ఇది సెట్ అయ్యేదా, సెట్ అయింది కనుకనే నాకు ఈ ఆఫర్ వచ్చింది నేను చేస్తున్నాను అని అనుకునేవారు ఉన్నారు. ఒక గ్రహము చేంజ్ అయినప్పుడు మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం కూడా మార్పులు వస్తాయి. ఓకే, మన వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు వస్తాయి, మార్పులు ఒడిదుడుకులు అనేటువంటివి వస్తాయి. కనుక రాహువు శని బాగా లేని వారు బజ్జీల బండి పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రెస్టారెంట్ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ నన్ను లాటరీ టికెట్ల కోసం గురువుగారు నా జాతకంలో రాహు ఎక్కడుంది అని నన్ను అడుగుతూ ఉంటారు. నేను చెప్తా ఒకటే, రాహుతో పని కాదు నాన్న, మీకు కావాల్సింది 4వ అధిపతి 5వ అధిపతి 6వ అధిపతికి ఈ యొక్క అంటే ఉంటుంది అలా ద్వితీయాధిపతికి సంబంధించి ఏదైనా కనెక్టింగ్ ఉండాలి. 4, 5, 6 లాటరీలో మనం జాక్పాట్ కొట్టాలి అంటే. సో బిజినెస్లో కూడా మనకు అద్భుతంగా యోగించాలి అనుకుంటే ఇప్పుడు నెంబర్ 8లో జన్మించినటువంటి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని పనులు కావు, రాజకీయంగా అధికంగా వారు ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉండదు. ఓకే, స్టేట్ రిలేటెడ్ చెప్తున్నా, మళ్ళీ సెంట్రల్ రిలేటెడ్ వారికి ఏదన్నా పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది 8లో జన్మించినటువంటి వారికి. ఓకే, నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఈ స్టేట్ లెవెల్లో పెద్ద మైనస్ జరుగుతుంది, సెంట్రల్లో రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గతంలో కావచ్చును, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీజీ గారు కావచ్చును, యోగి గారు కావచ్చును, ఇలా వీరికి కొంత సూర్యునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంది, శనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బలం ఉంది. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాలో 4 సీఎంలలో ఒకరికి సూర్యుడు మైనస్లో ఉన్నాడు. 2026లో పెద్ద మైనస్ జరగబోతున్నది, 2026లో. ఓకే, సో ఎప్పుడైతే ఎవరికైనా చెప్పగలరా? చెప్పద్దు, అట్లా చెప్పకూడదు. ఓకే, అవుతుంది, మనకి అర్థం అవుతుంది. ఓకే, సో చెబితే మళ్ళా అవునులే కాంట్రవర్సీ చూసాం కదా గతంలో. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100కు 200% గెలుస్తారు అని చెప్పి నేను బల్లగుద్ది చెప్పిన. పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తారు అని చెప్పి నేను బోర్డు మీద చాటు కూడా వేసి మరీ చెప్పిన. ఖచ్చితంగా 1 lakh పోయింది అది వీడియో. అంటే 100కు 200% చెప్పచ్చు నువ్వు ఏం జరుగుతుంది ఏంది అనేటువంటి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పడం జరిగింది. సో ఆంధ్రాలో కూడా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అని నా ఛానల్లో ఉన్నాయి చాలా మటుకు వీడియోలు, ఇప్పటికీ ఉన్నాయి, నేను డిలీట్ చేయలేదు. ఓకే, సో ఓవరాల్గా ఇది పరిస్థితి. కనుక ఎవరు ఇలాంటి బిజినెస్ను చూస్ చేసుకొని వెళ్ళాలి అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు సోమవారం జన్మించినటువంటి వారు ఒక 3 రావి ఆకులపై దీపారాధన వెలిగించడం ద్వారా వారి బిజినెస్ బాగుంటుంది. ఓకే, మంగళవారం జన్మించినటువంటి వారు 9 రావి ఆకులపై దీపారాధన చేస్తే బాగుంటుంది. అదేవిధంగా నెంబర్ 5లో జన్మించినటువంటి వారు ఒక 14 రావి ఆకులను తీసుకొని వాటిని అన్నిటిని శుభ్రపరిచి ప్రతి మనకు రావి ఆకుపై గంధము కుంకుమ బొట్టు పెట్టి
14 రావి ఆకులు పెట్టి దానిపై ఎరుపు రంగులో ఉండేటువంటి మట్టి ప్రమిదతో దీపారాధన చేయడం ద్వారా వీరు అఖండ రాజయోగాన్ని పట్టే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇట్లా ఎవరిది వారికి ఉంటుంది కనుక ఎవరి డేట్ కానీ వారి ఎప్పుడు పుట్టారో కింద కామెంట్ చేస్తే మనం తప్పకుండా వారికి రిప్లై ఇద్దాం. మహాదేవ, చాలా అద్భుతంగా చెప్పారు. బిజినెస్ చేసే వాళ్ళు ఎటువంటి పాటించాలి, ఎవరెవరు మీ దగ్గరకు రావాలి ఏంటి అనే దాని మీద చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. మహాదేవ.